నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం పెదగంటాడ 75వ వార్డు శ్రీ పెంటమాంబ ఆలయం ఎదురుగా ఉన్న సుమారు 10 కోట్ల విలువ చేసే 2 ఎకరాల జీవీఎంసీ పర్యవేక్షణలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే పల్లా చొరవతో కబ్జాదారుల నుండి కాపాడడం సంతృప్తినిచ్చిందని డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మెల్లి పెంటరాజు తెలియజేశారు. ఇంత విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కాపాడి ప్రజలకు అవసరమయ్యేలా తయారు చేయడానికి అవకాశం లభించిందని, ఇది స్థానిక ప్రజల విషయమని మల్లి పెంటరాజు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఇకపై మరలా ఈ సంస్థలో అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై తప్పకుండా క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారని తెలియజేశారు. నిర్మించారు, మా దృష్టికి వచ్చింది. దీన్ని నేను గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సుమారు ఇది గడిచి 2 నెలలు అయ్యింది. కానీ దీని మీద ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారని మళ్ళీ ప్రజలు కూడా మళ్ళీ నన్ను సంప్రదించడం జరిగింది. లేదు, ఎలాంటిదేం లేదని చెప్పి ఆ స్థలం మీద పూర్తిగా అవగాహనతో పెదగంటాడ ఎంఆర్ఓ గారు అలాగే ఆర్డీఓ గారు, స్టీల్ ప్లాంట్ ఎస్డీసీ గారు కూడా ఈ స్థలం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు చెందిందని, దీన్ని మేము జీవీఎంసీకి ట్రాన్స్ఫర్ చేశామని, కావున ఆ బిల్డింగ్లను కొట్టడానికి జీవీఎంసీ అధికారులే రావాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ నేను జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిన్న సాయంత్రం ప్రణాళిక సిబ్బంది, సిటీ ప్లానరు, అలాగే డీసీపీ గారు, ఏసీపీ గారు అందరూ వచ్చి సచివాలయ సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాటిని కూలగొట్టడం జరిగింది. నిజంగా ప్రజలు ఈ సందర్భంలో మాత్రం చాలా హర్షిస్తున్నారు. ఆ స్థలంలో ఏదైతే పెదగంటాడ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం పెంటమాంబ ఆలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని పూర్తిగా డెవలప్ చేసి సుమారు ₹1 కోట్లతో త్వరలోనే అభివృద్ధి పనులు కూడా తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తూ, ఇప్పటికే అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ వాల్ డ్రైన్ పనులు అవుతున్నాయి. దాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ఇంకా ఎవరైనా సరే మళ్ళీ అనధికార కట్టడాలు కానీ అందులో చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునేలా వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ముందుకెళ్తామని, ఇప్పుడు ఆ ప్రాంతంకు ఉన్న మొత్తాన్ని జీవీఎంసీ కంట్రోల్లో తీసుకొని ఆ స్థలానికి తాళాలు వేసి జీవీఎంసీ కమిషనర్ గారు తీసుకుంటామని, మా పరిధిలో తీసుకుంటామని చెప్పారు. ఈ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉందంటే సుమారు ఆ ఎకరా స్థలాన్ని కూడా కాపాడినందుకు నాకు కొద్దిగా ఆనందంగా ఉంది, సంతృప్తినిచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ విశాఖలో గాజువాక నడిబొడ్డున ఉన్న స్థలం సుమారు మార్కెట్ రేటే గజం 10,000, అంటే 25,000 వేసుకున్న సుమారు 15 కోట్ల విలువైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పరం నుంచి కాపాడి ప్రభుత్వ భూమిని మేము ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఎవరైనా మళ్ళీ కానీ ఇలాంటి చర్యలకు కానీ పాల్గొంటే వారి మీద తప్పకుండా కేసులు బుక్ చేసి వారిని కటకటాల వెనక్కి పంపిస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.